ఆధ్యాత్మిక రాజధాని. మనం లాస్ట్ వీడియోలో ప్రక్షాళన అనేది రాయలసీమ నుంచి స్టార్ట్ చేస్తే దట్ విల్ బి ద బెస్ట్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే రాయలసీమ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, దానికే ఆధ్యాత్మిక రాజధాని అనే కాన్సెప్ట్. మన ఇండియాలో మెయిన్ గా ఆంధ్రప్రదేశ్ లో క్యాస్ట్ అండ్ రిలీజియన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో తిరుమల అండ్ తిరుపతి సిటీని ఆధ్యాత్మిక రాజధాని అనే కాన్సెప్ట్ మీద కనుక డెవలప్ చేయగలిగితే దట్ విల్ బి ద గుడ్ మూవ్. సో ఇది ఎలా చేయాలి? ముందుగా తిరుమల తిరుపతిలో ఎవరైతే దర్శనానికి వస్తారో వాళ్ళందరికీ కూడా సజెషన్ బాక్సెస్ ఏర్పాటు చేయాలి. ఎక్కడికక్కడ సజెషన్స్ వాళ్ళు వేసేలాగా ఆర్ ఐడియాస్ వాళ్ళు ఇచ్చేలాగా ఒక సిస్టమ్ ని ఏర్పాటు చేయాలి. అండ్ ఆన్లైన్ ద్వారా లేకపోతే ఆఫ్లైన్ సర్వీస్ ద్వారా కూడా ఈ ఒక క్యాంపెయిన్ నడపచ్చు. ఇక 300 రూపీస్ టికెట్స్ కానీ లేదా విఐపి టికెట్స్ కానీ ఎవరైతే కొంటారో వాళ్ళకి ఒక కాలం పెట్టాలి. దర్శనం అయిన తర్వాత లేకపోతే తిరుమల ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, మీరు ఏం ఫీల్ అయ్యారు, మీకు మంచి ఏమనిపించింది, చెడు ఏమనిపించింది, డిస్కంఫర్ట్ ఏమనిపించింది అని ఈ కాన్సెప్ట్ ఒక 6 to 8 months నడిపి ఆ తర్వాత ఒక 3 to 4 months పాటు మొత్తం ఈ ఐడియాస్ ని సజెషన్స్ ని మొత్తం అనలైజ్ చేయగలిగితే మనకు ఒక కామన్ రూట్ మ్యాప్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇంకా మనం డిజైన్ చేయక్కర్లేదు. ఐ మీన్ గవర్నమెంట్ కానీ లేకపోతే దేవస్థానం కానీ డిజైన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దానికి అనుగుణంగా ఫర్దర్ ప్లానింగ్ చేయొచ్చు. ఇక నంబర్ 2, ముందుగా తిరుమలలో ఎవరైతే నాన్ హిందూస్ కానీ సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వని వాళ్ళు కానీ ఉంటున్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేసి వేరే చోట అకామిడేట్ చేయాలి. అండ్ సర్టిఫికెట్స్ లో హిందూ అని ఉన్నా కూడా వీళ్ళు చాలా మంది అదర్ వర్షిప్ ప్లేసెస్ కి వెళ్తా ఉంటారు కదా. సో ఒక స్పై సిస్టమ్ ద్వారా కానీ లేకపోతే ఒక కొత్త టెక్నాలజీ కనుక తెచ్చి వీళ్ళందరినీ అక్కడి నుంచి రిమూవ్ చేసి వేరే చోట అకామిడేట్ చేయగలగాలి. సో హిందూయిజం కున్న పవిత్రత కానీ సనాతన ధర్మానికి ఉన్న పవిత్రత కానీ లేకపోతే తిరుమల వచ్చే భక్తులు చాలా ప్లెజెంట్ గా ఫీల్ అవుతారు. స్టెప్ నెంబర్ 3, ముందుగా టూరిస్ట్ ని బాగా అట్రాక్ట్ చేయాలి. తిరుమలని బోత్ ఒక టూరిస్ట్ హబ్ గా అండ్ డివోషనల్ హబ్ గా డెవలప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. టూరిస్ట్ ని ఎలా అట్రాక్ట్ చేయగలగాలి? గవర్నమెంట్ ఓన్ గా ప్యాకేజ్ సిస్టమ్ పెట్టాలి. ప్యాకేజ్ సిస్టమ్ అలాగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చేలాగా, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చేలాగా, ఒక రిచ్ ఫ్యామిలీ వచ్చేలాగా, ఒక అల్ట్రా రిచ్ ఫ్యామిలీ వచ్చేలాగా, ఒక ఎన్ఆర్ఐ వచ్చేలాగా డిఫరెంట్ స్టేజెస్ లో డిఫరెంట్ ఎర్నింగ్స్ బట్టి డిఫరెంట్ ప్యాకేజెస్ కనుక ఇచ్చి ప్రమోట్ చేయగలిగితే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక 18,000 లో ట్రిప్ కంప్లీట్ అయ్యేలాగా, ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 28 నుంచి 32 వరకు, రిచ్ కి అల్ట్రా రిచ్ కి వివిఐపి కి ఎన్ఆర్ఐ కి వాళ్ళ స్తోమతకి తగ్గట్టు అండ్ తిరుమల దగ్గరలో అంటే ఒక 50 to 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక 50 acres కానీ 100 acres కానీ 200 acres కానీ తీసుకుని మొత్తం 29 స్టేట్స్ కి 29 బ్లాక్స్ కనుక ఏర్పాటు చేసి ఎవరు వచ్చినా సరే ఏ స్టేట్ వాళ్ళు వస్తే ఆ స్టేట్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేసేలాగా ఆ భాష మాట్లాడే వాళ్ళు అక్కడ వర్క్ చేయగలిగితే ఇట్ విల్ రీచ్ బియాండ్ ద లిమిట్స్. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ఈజీగా బుకింగ్స్ చేసుకుంటారు. అక్కడ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అంబులెన్స్ కానీ ఫుడ్ కానీ లేకపోతే రూమ్స్ కానీ ఒక టూరిస్ట్ కి ఏవైతే కంఫర్టబుల్ గా ఉంటుందో ఎలాంటి ఎనిమిటీస్ కోరుకుంటాడో ఎలాంటి ఫెసిలిటీస్ కోరుకుంటాడో అవన్నీ కూడా ఆ ప్లేస్ లో ఏర్పాటు చేసి అక్కడి నుంచి వాళ్ళ ప్యాకేజ్ బట్టి ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయిన ప్లేసెస్ అన్ని తిరుమల దర్శనంతో సహా చేయగలిగితే ఈ కాన్సెప్ట్ పైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్డ్ వీడియో చేయమంటే చేస్తాను.